నమస్కారం. చిమ్మపూడి మీడియా కోసం కథానిక. రచన డాక్టర్ ముక్తేవి భారతి. కథనం ఆర్జే శ్రీవల్లి, లండన్. అందరికీ నమస్కారం. ధర్మో రక్షతి రక్షితః. కథనం ఎవరి ధర్మం వారు పాటించాలి. సుద్యుమ్న మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు, అజాతశత్రువు. ఆ మహారాజు రాజ్యంలో శంఖుడు, లిఖితుడు అనే సోదరులు బహుదా నదీ తీరంలో వేర్వేరుగా ఆశ్రమాలు నిర్మించుకున్నారు. అన్నదమ్ములిద్దరూ తపోనిష్టా గరిష్ఠులు, ధర్మబద్ధులు. ఆశ్రమంలో ఫలవృక్షాలు విస్తారంగా పెరిగాయి. ఆ చెట్టుపై కోయిలలు కుహుకురావాలు మధురాతి మధురంగా వినిపిస్తుంటే, పుష్పాల సౌరభాలు నలుదిక్కులు వ్యాపిస్తుంటే, ప్రకృతి సౌందర్యమంతా ఈ ఆశ్రమంలోనే ఉందా అనిపించేది బాటసారులకు. శంఖలిఖితుల అన్యోన్యత ఆదర్శంగా ఉండేది ఆశ్రమవాసులందరికీ. లిఖితుడు శంఖుని ఆశ్రమంలోకి వచ్చాడు ఒకసారి. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. లిఖితుడు అన్నగారి ఆశ్రమంలో తిరుగుతూ పండ్లతో నిండిన వృక్షాన్ని చూస్తూ దాని సమీపానికి వచ్చాడు. పండిన పళ్లతో ఉన్న వృక్షాన్ని చూస్తుంటే కొన్ని పళ్ళు కోసుకుని తినాలనే భావం కలిగింది లిఖితునికి. కోరిక ఆపుకోలేక అన్నగారు వచ్చే లోపల కొన్ని పళ్ళు చెట్టు నుండి కోశాడు. అలా తింటూ ఉంటుంటే ఆశ్రమంలోకి వచ్చాడు శంఖుడు. తమ్ముడా, ఈ పళ్ళు ఎక్కడివి అన్నాడు. వెంటనే ఇక్కడివే అని చెప్పి నమస్కరించాడు అన్నగారికి లిఖితుడు. అనుమతి లేకుండా కోయవచ్చా? ఇది దొంగ పని కింద వస్తుంది. సుద్యుమ్న మహారాజు రాజ్యంలో ఇలాంటి పని ఇంతవరకు జరగలేదు. ఇది పాపం. కనుక తమ్ముడా, నీవు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి చేసిన పాపం చెప్పి శిక్ష విధించుకునిరా అన్నాడు శంఖుడు. లిఖితుడు క్షణం ఆలోచించాడు. అన్నగారి మాటల్లో సత్యముంది అనుకున్నాడు. లిఖితుడు సుద్యుమ్న మహారాజు దర్శనార్థమైపోయి నగర వాకిట నిలిచాడు. లిఖితుడు నగర వాకిట తన దర్శనార్థమై వచ్చియున్నాడని విని సంభ్రమంతో ఎదురెళ్లి రాజు వినయంగా లిఖితునికి నమస్కరించారు. తమరు ఏ ప్రయోజనంతో వచ్చారో సెలవీయండి, మీరు కోరినట్టు చేస్తాను అన్నాడు లిఖితునితో ఎంతో గౌరవంగా సుద్యుమ్న మహారాజు. మహారాజా, చెప్పినట్లు చేస్తానని ఒడంబడిన వాడినయ్యావు. ఇక మాట తప్పకూడదు. దండనాధికారం రాజుకుంది కదా అన్నాడు లిఖితుడు. రాజు చిరునవ్వు నవ్వాడు. లిఖితుడు చెప్పింది శ్రద్ధగా విన్నాడు రాజు. నాగురిని అనుమతి లేక ఆ ఆశ్రమ వృక్ష ఫలాలు కోసి తిన్నాను. అది దొంగతనమే. దొంగలను ఎలా దండిస్తావో అలానే నన్ను దండించు. నన్ను పాప విముక్తుని చేయి. రాజదండానికి మించిన యమదండన మరోటి లేదని పెద్దలు చెప్పారు. నన్ను శిక్షించకపోతే నీకు పాపం వస్తుందని లిఖితుడు అంటుంటే మహారాజుకి చాలా బాధ కలిగింది. మహర్షి, ఇదా మీ కోరిక? తపోధనులైన మీకు ఏ పాపమూ అంటదు. మిమ్మల్ని శిక్షించలేను, నన్ను క్షమించండి అని మహర్షిని వేడుకున్నాడు సుద్యుమ్న మహారాజు. కానీ లిఖితుడు తన మనస్సు మార్చుకోలేదు. రాజదండనార్హుణ్ణి నేను అని పలు విధాలుగా చెప్పాడు. రాజు చేసేది లేక శిక్ష విధించక తప్పదని భావించి మనసులో చాలా ఆవేదన చెందాడు. ఈ తప్పుకి ఏ శిక్ష విధించాలి? దండనీతి ప్రకారం లిఖితుని 2 చేతులు ఖండించాలి. లిఖితుని 2 చేతులు ఖండింపబడ్డాయి. లిఖితుడు రాజుకి కృతజ్ఞతలు తెలిపి రాజును ఆశీర్వదించాడు. శంఖుడు ఆశ్రమంలో సంచరిస్తూ తమ్ముని రాకకై ఎదురు చూస్తున్నాడు. రాజదండన పొంది ప్రసన్నవదనంతో వచ్చి తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. శంఖుడు, తమ్ముడా, ఎవరూ ధర్మ మార్గాన్ని అతిక్రమించకూడదు. బహుదా నదికెళ్ళి స్నానమాచరించి పితృదేవులకు తర్పణాలిచ్చిరా అన్నాడు. లిఖితుడు శిరసు వంచి అన్నగారి మాటలు వింటున్నాడు. ఆ తర్వాతే వారు సుకృవంతులై పుణ్యలోకాలు పొందుతారు. ఆ రాజు చేత దండింపబడిన నీవు పుణ్యాత్ముడవు, వంశోద్ధరణ సమర్థుడవు. నాకు చాలా సంతోషంగా ఉంది. పుణ్యనది అయిన బహుదా నదిలో స్నానమాచరించిరా అన్నాడు లిఖితుని ముఖం చూస్తూ శంఖుడు. లిఖితుడు బహుదా నదిలో మునగగానే అతని చేతులు యథాస్థాయికి వచ్చేశాయి. ఆనందాశ్చర్యాలతో లిఖితుడు అన్న దగ్గరకొచ్చి చేతులు జోడించి నమస్కరించాడు. నీ తపో విభవానికి దైవకృతమైన విశేషమిది తమ్ముడా. నీవు పుణ్యాత్ముడవని దైవానికి తెలుసు. అంతేకాదు, సుద్యుమ్న మహారాజు కూడా నీ పుణ్య విశేషం వల్ల పుణ్యాత్ముడయ్యాడు అంటూ లిఖితుని వెంట పెట్టుకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు శంఖుడు.
మహర్షి రాజు కలిసి సత్యాన్ని ధర్మాన్ని ప్రతిష్ఠింపజేశారు ఈ కథలో. సత్యానికి ధర్మానికి ఎక్కడ స్థానం ఉంటుందో అక్కడే దివ్యత్వం ఉంటుందనేది రుజువైంది. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే భూమి స్వర్గమే అవుతుంది. భారతం శాంతిపర్వం ప్రథమాశ్వాసం. నమస్కారం.